హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజిత్ టీఎన్టీ. ఈరోజు మరొక మంచి వీడియోతో మనం ముందుకు రావడం జరిగింది. అదేంటో చూద్దాము. నేను మనకు యూజ్ అయ్యే విధంగా, అంటే నాకు కానీ మీకు కానీ మన సబ్స్క్రైబర్స్ యూజర్స్కి అందరికీ మంచి వాయిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంకోటి కొత్త మైక్ పర్చేజ్ చేయడం జరిగింది. అది ఏం కంపెనీ, అదేంటి అనేది చూద్దాము. చాలామంది యూజ్ చేసేది, చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ దమ్మున్న ప్రోడక్ట్, సూపర్ ఉంది. డిజిటెక్ వైర్లెస్ మైక్ తీసుకోవడం జరిగింది, డ్యూయల్ ఛానల్ది 101 Pro. ఓకే, దీని మీద చూద్దాం. దీనిపైన డిజిటెక్ ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ DWM 101 Pro అని చెప్పి దీన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో. ఓకే, ఇది అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం. ముందుగా దీని ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ప్రక్కపండి కూడా మనకి ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్రో ఇయర్ ఫోన్ సిస్టమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, దీనిపైన ఇంకా ఐటమ్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇన్సైడ్ ప్యాకేజ్, అంటే ప్యాకేజ్లో ఏమేమి వచ్చినాయో చూపెట్టడం కోసం ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమేమి వచ్చాయో మనం చూద్దాము. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అండ్ వింగ్ మఫ్లు 2 ఇవ్వడం జరిగింది. ఒకటి టైప్ సి కేబుల్, డ్యూయల్ టైప్ సి కేబుల్ ఇవ్వడం జరిగింది. ఒకటి డిఎస్ఎల్ఆర్ కేబుల్ ఇవ్వడం జరిగింది. ఒకటి మంటర్ ఇయర్ ఫోన్లు 2 ఇవ్వడం జరిగింది. అంటే మామూలుగా మనం దాన్ని కనెక్ట్ చేసుకొని దీని నుంచి వాయిస్ ఎలా వస్తుందో మనం ఇక్కడ చెవిలో పెట్టుకొని కూడా మనం మాట్లాడే వాయిస్ మనకు వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా అది వాడుకోవచ్చు అనమాట. ఇంకోటి టైప్ సి టు టైప్ సి కేబుల్ రావడం జరిగింది. ఓకే, దీని ప్రైస్ విషయానికి వస్తే ఈ ప్రైస్ వచ్చేసి దీని మీద ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 6995, అంటే 6995 రూపాయలు ఉంది. దీని ప్రైస్ నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేసిన, జస్ట్ ఓన్లీ నాకు ఇది 4000 రూపీస్కి రావడం జరిగింది. ఎవరికైనా కావాలన్నా కూడా నేను తెప్పిస్తాను. ఇది మనకు 4000 రూపీస్. ఇది చాలా రోజులు అవుతుంది, ఒక మినిమం 3-4-5 ఇయర్స్ అయితే ఉండొచ్చు మేబీ. అప్పటి నుంచి ఇది వస్తుంది, చాలామంది వాడుతారు. చాలామంది బిగినర్స్, యూట్యూబర్స్, ఇంకా ఇంతకన్నా వైరు మోడల్ వాడే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది స్టార్ట్ చేసిన కొత్తలో ఈ బడ్జెట్లో అంటే ఓకే, రోడ్ ఇట్లా పెద్ద పెద్ద డీజే కంపెనీలు కొనేంత మన పరిస్థితి లేదు. కాబట్టి మన ఛానల్ గ్రో అయిన కొద్దీ మనం మంచి మంచి కంటెంట్తో, మంచి మంచి వాయిస్తో, మంచి మంచి వీడియో క్లారిటీ పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాము. ఓవరాల్గా దీన్ని ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కవర్ ఉంది, కవర్ తీసేద్దాం మనం. ఎప్పటి నుంచో కొందాం అనుకున్నా. యాక్చువల్ నేను 4th ఛానల్ తీసుకుందాం అనుకున్నా, అది 8000 చేంజ్ ఉంది. అంత కాస్ట్ ఇప్పుడే అవసరం? ఒక 10K వ్యూస్ సబ్స్క్రైబర్స్ అండ్ కొంచెం మన వ్యూస్ పెరిగిన తర్వాత ఇంకా కొంచెం మంచి మంచితో ప్రోడక్ట్తో ముందుకు వద్దామని చెప్పేసి ఆగిన నేను. ఇప్పుడు ఇది చాలా మంది యూజ్ చేస్తున్న ప్రోడక్ట్. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం మనం. దీని ప్యాకింగ్ వచ్చింది, సీల్ ఇట్లా ఏం రాలేదు. ఓకే, ఓన్లీ కవర్ సీల్ వచ్చింది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే డిజిటెక్ అని చెప్పి మంచి బాక్స్లో ఇది ప్యాకింగ్ అయి వచ్చింది. కనిపిస్తుందా మీకు? ఇట్లా మంచి నీట్గా ప్యాక్ అయి వచ్చింది. ఈ ప్యాకింగ్ విషయం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ ఐటెం మనం ఎటైనా క్యారీ చేసినా, ఎటైనా తీసుకెళ్ళినా కూడా, లేకపోతే మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టుకుని కూడా మంచి ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. బాగుంది. నాకు తెలిసి ఒక 500 to 1000 రూపీస్ ఓన్లీ పౌచ్కే ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా నా SSD కోసం నేను ఒక సేమ్ మోడల్ పౌచ్ చిన్నది, జస్ట్ ఇంత ఉంటుంది సైజు, ఇంత పర్చేజ్ చేస్తేనే నాకు 550 రూపీస్ పడింది. నాకు తెలిసి సుమారుగా 500 to 1000 రూపీస్ ఉంటుంది బయట పర్చేజ్ చేస్తే. ఇది ఒకటి మెచ్చుకోవచ్చు డిజిటెక్లో. ఓపెన్ చేయగానే మనకి వావ్, 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ ఇవ్వడం జరిగింది. ఇంకా దీనిలో ఏమేమి ఇవ్వడం జరిగింది, ఇట్లా ఫామ్లో పెట్టి కొంచెం మంచిగా నీట్గానే ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఇంకా కేబుల్, ఒకటి టైప్ సి టు ఆడియో, అంటే ఓకే, ఇది దేనికి యూజ్ చేయాలని కూడా దీనిపైన మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఫోన్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది ఛార్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. USB టు డ్యూయల్, అంటే రెండింటికి ఒకటిసారి ఛార్జ్ పెట్టుకున్న విధంగా డ్యూయల్ టైప్ సితో ఇవ్వడం జరిగింది. ప్లస్ రెండింటికి 2 ఇయర్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం పెట్టుకుంటాం కదా, ట్రాన్స్మిటర్ పెట్టుకున్న తర్వాత అసలు వాయిస్ మనకు ఎలా వస్తుంది, మనం అసలు వాయిస్ అక్కడికి వెళ్తుందా లేదా అని వినడం కోసం, మన వాయిస్ మనకి ఎట్లా వస్తుంది తెలుసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. ఇంకా మన ఇవి వాయిస్ క్లారిటీ కోసం, హెయిర్ డిస్టర్బెన్స్ లేకుండా ఇవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి పక్కన పెట్టిద్దాం. ఇంకేమి ఇవ్వడం జరిగింది, C to C కేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకోటి ఇదేంటిది, కెమెరా కోటి అని దీనిపైన మెన్షన్ చేస్తుంది. ఓకేనా, కెమెరా అని చెప్పి దీనిపైన మెన్షన్ చేస్తుంది. ఇంకోటి నా చేతుల్లో ఉంది కదా. ఓకే, ఇక దీనిపైన చూసుకోవచ్చు. దీనిపైన కెమెరా అని ఉంది, దీనిపైన ఫోన్ అని ఉంది. అంటే మనం చూసుకొని చేసేసుకుంటే అయిపోతుంది. అంటే దేనికైనా వాడుకోవచ్చు, కానీ ఒకటి దానికి ఒకటి దీనికి అన్నట్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా ఓపెన్ చేస్తే ఒక యూజర్ మాన్యువల్ బుక్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేద్దాం. ఓహో, దీనికి అతుక్కున్నట్టుంది మొత్తము. ఓకే, పెద్ద చట్టభారతం ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఇట్లా ఇచ్చారు. ఓకేనా,
ఇది యూజర్ మాన్యువల్ చూసుకొని కూడా కొంచెం దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇది పక్కన పెట్టేద్దాం. మనం పక్కన పెట్టేస్తే ఇక మెయిన్ ప్రోడక్ట్. ఓహో, బాగానే ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు మనము. దీనికి పైన ఒక బటన్ ఇవ్వడం జరిగింది, ఈకో అని. దీన్ని కూడా ఈకో అని ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మైక్ ఇవ్వడం జరిగింది, టైప్ సి పోర్ట్ ఇవ్వడం జరిగింది, ప్లస్ కింద పవర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆన్ చేద్దాం. మొత్తం మీద అయితే ఇవి, ప్లస్ ఇది దీనికి ఇట్లా వెనక పెట్టుకోవడానికి క్లిప్ కూడా మంచి క్వాలిటీ క్లిప్ వేయడం జరిగింది. అన్నిటికీ చూసుకోవచ్చు మనము. ఇది 3 ప్రొడక్ట్స్ మెయిన్ మనకి వచ్చినాయి. ఓకేనా, ఇంకా దీంట్లో ఏమున్నాయి, ఏం లేదు. ఒక షీట్, థర్మల్. ఇది బాగుంది, ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొనడం సమస్య కాదు, కాపాడుకోవడం సమస్య. ఏదైనా కానీ కొంచెం ప్రొటెక్షన్ విధంగా మనకి ఇవ్వడం వల్ల దీంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ దీంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రోజు నేను ఇంట్లోనే వ్లాగ్ చేయను కదా, ఎక్కడైనా క్యారీ చేసి ఎక్కడైనా దూరం వెళ్ళి వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. అవి ఎక్కడన్నా పెట్టేస్తే చిన్నగా ఉంటాయి, దొరికాయి. ఇంట్లో పెట్టేసుకుంటే క్యారీ ఈజీ టు క్యారీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఒక్కసారి మనం చూద్దాము. ఆన్ చేద్దాం. వీటిని ఆన్ చేయగానే ఇట్లా వచ్చినాయి మనకు. ఒకటి బ్యాటరీ సింబల్ వచ్చింది, ఒకటి మైక్ సింబల్ వచ్చింది, ఒకటి కనెక్టింగ్ సింబల్ బ్లింక్ అవుతుంది. చూడండి, ఒకసారి చూసుకోవచ్చు మనము. ఓకేనా, ఒకసారి ఇది కూడా ఆన్ చేద్దాం మనము. ఇది కూడా ఆన్ చేస్తే ఇట్లా వస్తుంది, చూసుకోవచ్చు. ఓకేనా, ఇంకోటి ఇది మనము ఆన్ చేస్తే ఓకే, ఆన్ అయింది. ఓకే, కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. విత్ ఇన్ ఒక 1-2 సెకండ్స్లోనే కనెక్ట్ అయిపోతుంది. ఇవన్నిటికీ కనెక్ట్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ బ్లూ కలర్లో మన ఇట్లా చైన్ లింక్ టైప్ ఉంది కదా, అది కనెక్ట్ అయ్యేదాకా బ్లింకింగ్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత వీటికి అన్నిటికీ ఇట్లా వస్తుంది, అన్ని లైట్స్ వస్తాయి. ఒకసారి దీన్ని మనము ఫోన్ కనెక్ట్ చేసి సౌండ్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడే మైక్ కూడా ఇది కేడిఎం కంపెనీ, చూపిస్తాను మీకు. నేను ఇది కనిపిస్తుందా మీకు? కేడిఎం కంపెనీ. జస్ట్ ఓన్లీ ఇది 1000 రూపీస్లో పర్చేజ్ చేసిన. అప్పుడు ఇది కొనడానికి కూడా ఇంత అమౌంట్ పెట్టాలా, 5000 పెట్టడం కూడా అప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం బడ్జెట్ల గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ ఉద్దేశంగా ఆలోచించి నేను ఇంత రేట్ కూడా పెట్టలేకపోయినా. రోడ్ మైక్ జస్ట్ డిజిటల్ కూడా కొనలేకపోయినా. కాకపోతే ఇది కూడా నాకు ఇన్ని రోజులు మస్తు పనిచేసింది, ప్రెజెంట్ కూడా పనిచేస్తుంది. వాయిస్ బాగానే వస్తుంది, కానీ ఇంకా కొంచెం మనకు మంచిగా రావాలి. ఎందుకంటే మన వీడియో చూసేవాళ్ళు కొంచెం వీడియో అడ్జెట్గా ఉన్న అడ్జస్ట్ చేసుకుంటారేమో, కానీ మన వాయిస్ క్లారిటీగా లేకపోతే అడ్జస్ట్ చేసుకోరు. కాబట్టి ఇది ఇట్లా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మనం ఎట్లా వస్తుంది అన్నది. ఓకేనా, మనం ఒకసారి అది కనెక్ట్ చేసి ఏ విధంగా వస్తుంది అన్నది చేద్దాం. ఓకేనా, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనము. కనిపిస్తున్నానా? ఓకేనా, నేను ఒక్కసారి అక్కడికి దూరం దాకా వెళ్ళి మనకు ఎంత డిస్టెన్స్ వరకు వస్తుంది మనం వ్లాగ్ చేసేటప్పుడు. మామూలుగా మనం ఎగ్జాంపుల్కి ఇట్లా కూర్చున్నాం, వెళ్తున్నా మోటో వ్లాగింగ్, మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను. నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ TNT, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఇట్లా చెప్పుకుంటూ నా చేసే ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. నా వాయిస్ ఎట్లా వస్తుంది అట్లా మనకు ఎంత లాంగ్ ఉన్నా కూడా మంచిగా రావాలి. ఓకే, నేను ఎంత లాంగ్ అంటే నేను ఇక్కడ లాస్ట్లో పెట్టేసిన కెమెరా, నేను అక్కడ వరకు రోడ్ మీద వరకు వెళ్ళి వస్తాను. ఎంతవరకు అనిపిస్తుందో చూడండి ఒకసారి. నా వాయిస్ కూడా ఎట్లా అనిపిస్తుందో చూడండి. ఓకేనా, హలో. ఓకేనా, ఎందుకంటే ఇది చాలామంది యూట్యూబర్స్ వాడుతున్నారు. నేను అదే ఉద్దేశంగా నేను కూడా వాడడం జరిగింది. ఓకేనా, చూడండి ఒకసారి ఎంత దూరం వస్తుంది అన్నది చూసుకోవచ్చు మనము. బైక్ వెళ్తుంది, మన వాయిస్ కూడా ఎలా ఉందనేది ఒకసారి చూడండి. ఓకేనా, చూసుకోవచ్చు. నేను మీకు కనిపిస్తున్నానో లేదో, చాలా దూరంగా వచ్చేసిన. వాయిస్ మరి ఇంత డిస్టెన్స్ వస్తుందో రాదో నాకు తెలియదు. ఓకేనా, ఇట్లా ఎందుకంటే నేను ఎక్కడన్నా బయట అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మంచి వాయిస్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను అందుకోసమే ఈ డిజిటెక్ తీసుకున్నాను. చూడండి, నేను చాలా దూరం నుంచి ఉన్నా. ఇప్పుడు నాకు తెలిసి చాలా అంటే చాలా దూరం ఉన్నా. ఇంత దూరం నుంచి నాకు తెలిసి వీడియో ఎవరు చేయరు. మనకి ఇంత డిస్టెన్స్ అవసరం లేదు. కాకపోతే ఎందుకంటే తీసుకుంటే కొంచెం వాయిస్, ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఉండడం వల్ల ఒక ఇద్దరు ఉన్నా కూడా మనం మంచిగా మాట్లాడుకుంటూ బ్లాగ్ చేయొచ్చు కదా. ఆ ఉద్దేశంగా నేను తీసుకోవడం జరిగింది. ఓకేనా, చూడండి మామూలుగా ఇక్కడ కూర్చున్నా. ఇట్లా ఇప్పుడు ఇంకొక యూట్యూబర్ లేకపోతే మనం ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను ఒక మైక్ పెట్టుకున్నాను, ఇంకొక మైక్ ఉంది. ఆ మైక్ ఇంకొక వ్యక్తికి పెట్టి అది ఎట్లా పనిచేస్తుంది అని రెండింటిని ఒక్కసారి యూజ్ చేసుకుంటూ చేయొచ్చు. నాకు ఉన్నది అంతకుముందు ఉన్నది సింగిల్ ఛానల్ అనమాట. దాంతో ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇద్దరిని మనం అయితే చేయలేము కదా, ఇంటర్వ్యూ చేయలేము కదా. ఇప్పుడైతే అదొకటి నోటీస్ చేసుకోవచ్చు. మళ్ళీ లాంగ్ డిస్టెన్స్లో కానీ దీనికి ప్లస్ ఇది హెయిర్ డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఇది ఉంది. ఓకేనా, ఇక్కడ ఫ్రిడ్జ్ స్టార్ట్ అయింది మనది. సౌండ్ మీకు వినిపిస్తుందా?
ఓకేనా. అలాంటి ఫీచర్ ఇప్పటిదాకా కొంచెం ఆఫ్లో ఉండే, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, నా వాయిస్ని క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. 100% ఆ మైక్ కూడా ఓకే, దానికనేది ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అందుకోసమే తీసుకోవడం జరిగింది. ఈ మైక్ తీసుకోవచ్చు అంటే 100% తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు ట్రయల్గా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియో చెక్ చేసిన. ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చాలా యూట్యూబ్లో చూడడం జరిగింది. ఓవరాల్గా ఇది తీసుకోవచ్చు, 100% బెటర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. ఓకేనా.